సారీరా. సారీ కాదు, ఈ రోజు నుంచి అమృత మా ఇంట్లో ఉందన్న విషయం ఎవ్వరికీ క్యారీ అవ్వకూడదు. ముఖ్యంగా సుబ్బలక్ష్మికి. అమృతకు కూడా ఈ విషయం చెప్పు. అలాగేరా, ఫర్దర్గా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. పెళ్లి విషయంలో ఇప్పటికే చాలా గందరగోళంలో ఉన్నాను. నా పని అవడానికి నేను ఎంత పని చేయడానికైనా వెనకాడను. కానీ మా పెళ్లి అయిపోవడానికి అమృత కారణం కాకుండా చూసుకో. ఒకవేళ అదే జరిగితే బాయ్. అమృత వికాస్ ఇంట్లో ఉందని సుబ్బలక్ష్మికి చెప్పి చాలా పొరపాటు చేశాను. సుబ్బలక్ష్మితో జాగ్రత్తగా ఉండమని అమృతకి చెప్పాలి. అమ్మా అమృత, కాలేజీ ఫీజు కట్టావా? కట్టాను తాతయ్య, కూర్చోండి. అయితే కాలేజీకి సంబంధించి ఇప్పుడు నీకేం ప్రాబ్లమ్స్ లేవుగా? అది ఏమిటో చెప్పమ్మా. కాలేజీలో ఎవరన్నా ఏమన్నా అన్నారా? మ్మ్హ్మ్. ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? మ్మ్హ్మ్. మరి కాలేజ్ ఫీజు కట్టాను కానీ నా గురించి మాట్లాడడానికి పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు. మ్మ్హ్మ్. పేరెంట్స్తో మాట్లాడికే జాయిన్ క్లియర్ చేపిస్తామని ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు తాతయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మా నాన్న రారు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. ఇంత చిన్న విషయానికి అంత దిగులు పడతావు ఎందుకు? నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. మీ ఇంటి అడ్రస్ ఇవ్వు, నేను వెళ్ళి మీ అమ్మా నాన్నతో మాట్లాడి జరిగిన అన్ని విషయాలు సావధానంగా చెప్పి మీ వాళ్ళతో ఉండేలా చేస్తాను. అది ఇప్పట్లో జరగదు తాతయ్య. సాగర్ ఇలానే నచ్చ చెప్పడానికి వెళ్ళి అవమానంతో తిరిగి వచ్చాడు. మీరు వెళ్ళి అవమానపడ్డం నాకు ఇష్టం లేదు. అయినా ఇప్పుడు ఎవరు చెప్పినా మా నాన్న వినే పరిస్థితిలో లేరు తాతయ్య. నా కోసం కాలేజ్ వాళ్లే ఫోన్ చేస్తే నాతో సంబంధం లేదని చెప్పారంట. ఖడ్గమృగం కొమ్ము ఒకటిగానే పెరిగినట్టు మీ నాన్న కూడా ఒకవైపే ఆలోచిస్తున్నాడు. నా దురదృష్టం కొద్దీ అన్నీ ఆయన కళ్ళ ముందే జరుగుతున్నాయి తాతయ్య. వాటిని నిజమని నమ్మి నన్ను అసహించుకుంటున్నారు. నన్ను అర్థం చేసుకోకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని మా నాన్న నేను కోపగించుకోవట్లేదు. ఏదో ఒకరోజు అపార్థాలన్నీ తొలగిపోయి నన్ను మళ్ళీ అక్కును చేర్చుకుంటారు. ఆ నమ్మకం నాకుంది తాతయ్య. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. ఇప్పుడు నీ సమస్య పేరెంట్స్ కాలేజీకి వెళ్ళి మాట్లాడాలి, అంతే కదా? ఆ విషయం నాకు వదిలేయి. మీ అమ్మా నాన్న బదులు నేను వెళ్ళి మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ తాతయ్య. మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా నువ్వు బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలి. నీ మీద పడ్డ నిందలన్నీ పోయి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటే చాలు, సరేనా? అలాగే తాతయ్య. దట్ ఈస్ ది స్పిరిట్.
ఉన్నారు. అమ్మ, నందిని మీరందరూ క్షేమంగానే ఉన్నారుగా? అమృత వికాస్ ఇంట్లో ఉందని సాగర్ అబద్ధం చెప్పాడా? వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు విషయమే తెలియనట్టుగా మాట్లాడాడు. అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఆ రోజు ఇక్కడే ఇదే బస్ స్టాప్లో నాతో మాట్లాడి అమృత గురించి చెప్పాడు. అంటే రోజు ఇదే బస్ స్టాప్ నుంచి వెళ్తాడు. నా కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకునే వరకు సాగర్ని వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. సారీ అండి, ప్లీజ్ చూసుకోలేదు, క్షమించండి. ప్లీజ్ సారీ అండి, నిజంగా చూసుకోలేదు, క్షమించండి. ప్లీజ్ సారీ అండి, సారీ. ఓరి బాబోయ్, ప్లీజ్ అండి. ఎవరండి మీరు ఇలా గుద్దేశారు? అయ్యో, మిమ్మల్ని గుర్తు. సాగర్ గారు మీరా? ఆ? సుబ్బలక్ష్మి గారు మీరా? సాగర్ గారు, ఇందాక నుంచి మీ గురించే వెయిట్ చేస్తున్నానండి. నా కోసమా? నమస్తే సార్. ఏమండి సాగర్ గారు? సారీ అండి, సారీ. సాగర్ గారు ఆగండి, మీతో మాట్లాడాలి, ఆగండి. సాగర్ గారు ఆగండి. అమ్మో, వికాస్ చెప్పింది నిజమే. ఇప్పుడు నన్ను ఖచ్చితంగా అమృత. సాగర్ గారు ఆగండి. ఏమండి, మిమ్మల్నే ఆగండి. ఓ నాయనో, వదిలేలా లేదే, ఇప్పుడు ఎలా? నాతో మాట్లాడడం కోసం వెంటపడేవాడు ఇవాళ నేను మాట్లాడదాం అనుకుంటే ముఖం చూపించకుండా వెళ్ళిపోతున్నాడేంటి? బా, అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఏవండి ఆగండి. సాగర్ గారు, సాగర్ గారు. ఇంకా లాభం లేదు, రన్ రేట్ పెంచాల్సిందే. ఆగండి సాగర్ గారు. ఓర్ బాబోయ్, ఆగండి. ఓర్ నాయనో, వదిలేలా లేదు. సాగర్ గారు ఆగండి. ఆగండి సాగర్ గారు, మీతో మాట్లాడాలి కొంచెం. పరిగెత్తేంటి? ఆగండి సాగర్ గారు, ఆగండి. వచ్చేస్తుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఆగండి. మనం రన్ రేట్ పెంచితే తను కూడా పెంచింది. ఆగండి. హాయ్ బాబాయ్, వెళ్ళిపోతున్నాడు. ఆగండి సాగర్ గారు. ఇంకా లాభం లేదు, జంపు జిలాని. అమ్మయ్యా. ఏమండి, మొన్న నా కాళ్ళ ముందే మాయమయ్యారు, ఇవాళ కూడా అయ్యారు. మీకు బ్లాక్ మ్యాజిక్ ఏమైనా తెలుసా అండి? పోనీ మాయలు మంత్రాలు? అవన్నీ తెలిసే మీ వెంట ఎందుకు పడతానండి? మాయల మంత్రాల సంగతి వదిలేసి ముందు మన మ్యాటర్ సంగతి తెలుసండి. మ్యాటర్ ఏంటి? ఆ రోజు మీరు బస్ స్టాప్లో నా వెంటపడి మరీ ఒక విషయం చెప్పారు, గుర్తుందా? ఏ విషయం? అమృత వికాస్ ఇంట్లో సేఫ్టీగా ఉందన్నారు. మీరు చెప్పింది నమ్మి వికాస్ ఇంటికి వెళ్ళాను. అమృత వికాస్ ఇంట్లో ఉందని నేనెప్పుడు చెప్పానండి? చెప్పలేదా? అబద్ధం చెప్పకండి, మీరు చెప్పారు. మీరు పొరపాటుగా వినుంటారు, నేను అలా చెప్పలేదండి. మరెలా చెప్పారు? అమృత ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందిలేండి అని చెప్పాను. సరే, క్షేమంగా ఉందనుకోండి, అమృత ఎక్కడుంది? నాకేం తెలుసండి. చూడండి, నన్ను మీరు అలా మరీ వెంటబడి అమృత గురించి గుచ్చి అడగటం ఏం బాలేదండి. వికాస్ నా ఫ్రెండ్కి ఫ్రెండ్. మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. అలాగని నా వెంటబడి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏవండి ఆగండి. మళ్ళీ ఏమైందండి? అమృత కోసం నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేయలేదు? కాలేజ్కి వచ్చారు, హాస్టల్కి వచ్చారు,
వార్డెన్ చేద్దాం నన్ను తిట్లు కూడా తినిపించారు. ఆడపిల్లని నన్నే ఎంత ఇబ్బంది పెట్టినా నేనేం ఫీల్ అవ్వలేదు. మీరు మాత్రం ఒకసారి మాట్లాడడానికి ఎందుకంత ఫీల్ అవుతున్నారు? ఇదేమైనా న్యాయంగా ఉందా మీకు? అయ్యో నాకేం తెలియదని చెప్తున్నాను కదండి, వదిలేయండి. నేను నమ్మను. అమృత విషయం మీకు తెలుసు. ఆ విషయం చెప్పేదాకా నేను మాత్రం మిమ్మల్ని వదలను. ఏంటండి మీకు చెప్పేది? ఏం చెప్పాలి మీకు? మీరు ఇలా నా వెంట పడితే చూసేవాళ్ళంతా తప్పుగా అర్థం చేసుకుంటారు. మీకు మీ అమృతకు ఒక దండం, నన్ను విసిగించకండి. అమ్మా, ఇందులో మామూలు కన్ఫ్యూజన్ లేదు, ఏదో పెద్ద కన్ఫ్యూజనే ఉంది. అమృత కోసం ఇంటికి వెళ్తే వికాస్ కంగారు పడ్డాడు. సాగర్ని అడిగితే తప్పించుకుంటున్నాడు. మొన్నేమో అమృత వికాస్ ఇంట్లోనే ఉందన్నాడు, ఇప్పుడు తెలీదు అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి అమృత విషయంలో ఏదో దాస్తున్నారు. అదేంటో ఇన్వెస్టిగేషన్ చేసి విషయం తెచ్చే వరకు ఈ సుబ్బలక్ష్మి బ్రెయిన్కి రెస్టే లేదు. అమ్మా, వసే ఎవతమే నువ్వు రోడ్డుకి అడ్డగా నుంచున్నావు. నీకు అసలు బ్రెయిన్ ఉందా తప్పిందా? సారీ అండి, సారీ. సారీ కాదు, నీ వల్ల నాకు పూరి అయింది. ఇప్పుడెలా? అబ్బా, ఏదిది ఎటుపోయింది? అబ్బా, అయ్యగారు, అమ్మగారు భోంచేయట్లేదండి, అన్ని పైన రూమ్లో పెట్టాను. సరే, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. అమ్మా రేణు, భోజనం ఎందుకు చేయలేదమ్మా? ఆకలిగా లేదు డాడీ. కారణం అది కాదు, నీ ప్రేమను నేను ఒప్పుకోలేదనేగా నువ్విలా నిరాహార దీక్ష చేస్తున్నావు. చూడమ్మా, నేనే కాదు, ఏ తండ్రి అయినా తన కూతురు భవిష్యత్తు కోసం మంచి నిర్ణయమే తీసుకుంటాడు. అది అర్థం చేసుకోమ్మా. నా ప్రేమను మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు డాడీ? అర్థం చేసుకున్నాను కాబట్టే వద్దంటున్నాను. ముందు భోంచేయమ్మా. అక్కర్లేదు డాడీ. నువ్వింకా చిన్నపిల్లవేనమ్మా. అవును డాడీ, నేను ఇంకా చిన్నపిల్లనే. అమ్ముంటే నన్ను అర్థం చేసుకునేది, నా కోసం కనీసం ఆలోచించేది. చిన్నప్పుడు నా మీద కోపంతో నువ్విలాగే పెట్టి చేసేదానివి. అప్పుడు నేనేం చేసేవాణ్ణో తెలుసా? ఇది నా ముద్ద, ఇది అమ్మ ముద్ద. ఈ 2 ముద్దలు నీకేనమ్మా, నా బుజ్జి కదూ. తినమ్మా, తిను. ఈ ముద్ద కూడా తినమ్మా. తినమ్మా.
డాడీ ఏం లేదమ్మా, ఏం లేదు. లేదు డాడీ, మీరు ఏడుస్తున్నారు. లేదమ్మా, ఇన్ని రోజులు నీ మీదున్న ప్రేమ నా గుండెల్లో భద్రంగా ఉండేదమ్మా. ఇప్పుడు అది బద్దలై ఇలా బయటకు వస్తుందమ్మా. డాడీ ఐఎమ్ సారీ డాడీ. నేను ఒక్క క్షణం బాధపడినా మీరు తట్టుకోలేరు. అలాంటి మిమ్మల్ని నేను ఫస్ట్ టైం బాధ పెట్టాను. మీ కళ్ళల్లో నీళ్లు చూశాను. మీరు అలా బాధపడుతుంటే నేను చూడలేను డాడీ. ఐ లవ్ యూ డాడీ. నేను భోంచేస్తాను డాడీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ డాడీ. ఏమ్మా, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి డాడీ. వికాస్ ప్రేమ మీద ఉన్నంత నమ్మకం ఈ తండ్రి మీద లేదమ్మా.